హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఎప్పుడు చికెను మటన్ ఇవే కన్నా అప్పుడప్పుడు ఇలా మెత్తళ్ళు ఎగ్స్ వండుకొని తింటే చాలా బాగుంటుంది. చూద్దామా? మెత్తళ్ళు అంటే ఇవే ఎండు మెత్తళ్ళు. వీటిని చాలా శుభ్రంగా కడుక్కోవాలి, లేకపోతే ఇవి చాలా స్మెల్ వస్తాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వీటిని కొంతమంది నెత్తళ్ళు అంటారు, కొంతమంది మెత్తళ్ళు అంటారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని తినడం ద్వారా బ్లడ్ పడుతుంది. వీటిని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని పై పెంకు తీసి నాట్లు పెట్టుకొని ఇవి కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్లో కొంచెం పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కోడిగుడ్డు మెత్తళ్ళు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ మటన్లో వెరైటీ కర్రీస్ వచ్చేసి వీటిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు కాలం పిల్లలకి ఇవి అసలు తెలియదు. అప్పుడప్పుడు ఇలా కూడా చేసి రుచి చూపించారంటే వాళ్ళకు కూడా నచ్చుతుంది. అయితే ఏ కూర అయినా వండిలా వండితే ఏదైనా ఇష్టపడతారు. ఈ మెత్తల్ని గోరువెచ్చని నీటితో నీట్గా కడిగేసుకుంటే స్మెల్ అనేదే ఉండదు. ఈ కర్రీ చేసినప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఇవి ఎండు మెత్తళ్ళు. ఆల్రెడీ ఇవి ఉప్పు వేసి నిల్వ ఉంచుతారు కాబట్టి వండినప్పుడు కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేయించుకొని తీసిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మెత్తలను కూడా అదే ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఇవి పెద్ద వేయించిన అవసరం లేదు, ఒక 2 మినిట్స్ వేయించి తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా పక్కన ఉంచుకొని అదే ఆయిల్లో ఒక 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ప్రతి కూరలోని కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అందరికీ తెలిసిందే అనుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మెత్తల్లో ఎండువి కాబట్టి ఆ స్మెల్ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక 4 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటాలను కూడా ఇందులో వేసి మరొకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఏ కూర అయినా వండేటప్పుడు చక్కగా దగ్గరుండి నిదానంగా కూర మీద దృష్టి పెట్టి వండారంటే ఆ కూర చాలా రుచిగా ఉంటుంది. లేదంటే కూర మాడిపోవడం ఖాయం, మనకి చీవాట్లు ఖాయం. అంతే కదండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చక్కగా ఇవన్నీ కలుపుకోవాలి. ఇది బాగా మగ్గింది. ఈ కూరలో ఎలాంటి మసాలాలు వేయనవసరం లేదు. అవేం వేయకుండానే కూర అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కల్లు ఉప్పు, అలాగే 2 స్పూన్ల కారం, పసుపు ఆల్రెడీ ఎగ్స్ వేయించినప్పుడు ఆయిల్లో వేసేసాం కాబట్టి పసుపు వేయనవసరం లేదు. ఈ 2 వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచి వాసన వచ్చి కూర రెడ్ కలర్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దగ్గర పడేలా ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించిన ఈ మెత్తలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మెత్తలన్నీ కలిసేలా బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం గుడ్లన్నీ వేసేసుకున్న తర్వాత గరిటెతో నిదానంగా కలపాలి. లేదంటే ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాం కదా ఎగ్కి, అవి విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా కలుపుకొని ఈ ఫ్లేవర్ అంతా కూడా ఈ ఎగ్స్కి చేపలకి పట్టేటట్లు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మెత్తళ్ళు ఎగ్స్ కర్రీ రెడీ. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. కానీ ఇవి ఎండువు కాబట్టి ఈ స్మెల్కి అందరూ ఇష్టపడరు. ఒకసారి రుచి చూచారంటే మాత్రం అసలు వదిలిపెట్టరు. ఈ కూర అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఏదోలా నచ్చ చెప్పి ఇలాంటి కూరలు అయితే అలవాటు చేయండి.
ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని ఈ వాసన మాత్రం అస్సలు బయటికి పోకుండా మూత పెట్టేసుకోండి. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడం అంతే. చాలా ఈజీగా కూర రెడీ అయిపోయింది. ఈ మెత్తళ్ళు కనుక ఒకసారి తెచ్చుకొని ఎండలో శుభ్రంగా ఆరబెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే కూర ఏమీ లేనప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని నీట్గా కడిగేసుకొని కర్రీ చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందా? చివరగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది చదవడానికి 2 సెకండ్లు పడుతుంది, అర్థం అవడానికి 60 ఏళ్ళు పడుతుంది. కళ్ళు, పళ్ళు, ఒళ్ళు, కీళ్ళు ఇలా ఒక్కొక్కటిగా రిపేర్కి వస్తుంటే కొంచెం కొంచెం బోధపడుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నవ్వుతూ ఆనందంగా ఉంటే అందంగా ఉంటాం, అందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. నా కోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ స్మైలింగ్.